రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో కొందరు భారతీయులు మాస్కో సైన్యం తరఫున పోరాడుతున్నట్లు వస్తున్న వార్తలపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. తాజాగా ఈ అంశం కేంద్రం దృష్టికి రాగా ఈ నియామకాలపై విదేశాంగ శాఖ అప్రమత్తమైంది. రష్యన్ ఆర్మీ ఆఫర్లు ప్రమాదకరమని హెచ్చరించింది. రష్యా సైన్యంలో భారతీయ పౌరులను నియమించుకున్నట్లు ఉన్న నివేదికలు మా దృష్టికి వచ్చాయని విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. రష్యా సైన్యంతో పనిచేయడం వల్ల కలిగే ప్రమాదాల గురించి ఇప్పటికే ప్రభుత్వం పలుమార్లు హెచ్చరించిందని గుర్తు చేశారు. ఇదంతా ప్రమాదకర వ్యవహారం కాబట్టి రష్యా సైన్యంలో చేరేందుకు ఇచ్చే ఆఫర్లకు దూరంగా ఉండాలని, అందులో చేరొద్దని మరోసారి సూచించారు. అక్కడ పనిచేస్తున్న వారిని కూడా వెనక్కి పంపించాలని కోరుతూ రష్యా అధికారులతో చర్చలు జరుపుతున్నామని ఆయన వెల్లడించారు. బాధిత కుటుంబాలను సంప్రదిస్తున్నామని, రష్యా ఆఫర్లకు ఆకర్షితులై సైన్యంలో చేరడం అత్యంత ప్రమాదకరమని హెచ్చరించారు. అయితే నిర్మాణ పనుల సాకుతో తమను రష్యాకు రప్పించి యుద్ధంలో మోహరించారని ఉక్రెయిన్లోని డొనెట్స్క్ ప్రాంతంలోని 2 భారతీయులు ఆరోపించారు. వారు స్టూడెంట్ లేక విజిటర్స్ వీసా మీద అక్కడికి వెళ్లారని సమాచారం. ఈ విషయం వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో కేంద్రం స్పందించింది. ఈ వ్యవహారాన్ని ఢిల్లీ, మాస్కోలోని రష్యా అధికారుల దృష్టికి తీసుకువెళ్లింది. గతంలోనూ ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన కేంద్ర ప్రభుత్వం అక్కడ ఉన్నవారిని స్వదేశానికి రప్పించేందుకు రష్యా ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి తీసుకువచ్చింది. గతేడాది రష్యాలో పర్యటించిన ప్రధాని మోదీ ఈ పరిస్థితి గురించి పుతిన్తో ప్రధానంగా చర్చించారు. ఆ సమయంలోనే తమ సైన్యంలో పనిచేస్తున్న భారతీయులను వెనక్కి పంపించే అంశంపై ఇరు దేశాలు ఒకేలా ఆలోచిస్తున్నాయని రష్యా దౌత్యవేత్త రోమన్ బాబుష్కిన్ పేర్కొన్నారు. దీనికి త్వరలోనే పరిష్కారం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే మోదీ పర్యటన తర్వాత అక్కడి సైన్యం 45 మంది భారతీయులకు యుద్ధభూమి నుంచి విముక్తి కలిగించింది. ఈ విషయాన్ని విదేశాంగ మంత్రిత్వ శాఖ అప్పట్లో వెల్లడించింది. ప్రస్తుతం యుద్ధక్షేత్రంలో ఉన్న మరో 50 మందిని కూడా రక్షించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు విదేశాంగ శాఖ తెలిపింది. గతంలో ఇరు దేశాధినేతలు మోదీ, పుతిన్ భేటీలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారని వెల్లడించింది. ఈ క్రమంలోనే రష్యన్ ఆర్మీ ఆఫర్లు ప్రమాదకరమని, అలాంటి వాటికి దూరంగా ఉండాలని, మాస్కో సైన్యంలో చేరవద్దని హెచ్చరించింది.